ప్రతిపక్ష నేత రాహుల్ ఉన్నట్టుండి హీరో అయ్యాడు. పార్లమెంట్లో ఆయన మాట్లాడిన స్పీచ్తో ఒక్కసారిగా ఆయనకి ఫోకస్ వచ్చింది. అసలు రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు ఏంటో చూద్దాం. తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఆయన స్పీచ్ కోసం లేవగానే బీజేపీ నాయకులంతా ఆయన్ని హిందూ వ్యతిరేకి అని, అలాగే దేశద్రోహి అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దానికి రాహుల్ గాంధీ అద్భుతమైన కౌంటర్ ఇచ్చారు. ఆయన రాజ్యాంగ ప్రతిని తీసుకొని జై సంవిధాన్ అంటూ పార్లమెంట్లో చూపించారు. ఆయన అలా చూపించగానే ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్. బీజేపీ శ్రేణులంతా నిశ్శబ్దం అయిపోయారు. జై సంవిధాన్ అంటూ మనల్ని రక్షించేది ఈ సంవిధాన్ మాత్రమే అంటూ ఆయన నినాదం చేశారు. ఆ తరువాత స్పీచ్ను కంటిన్యూ చేస్తూ శివుడి ప్రతిమను ఆయన చూపించి శివుడు కేవలం శాంతికి మాత్రమే గుర్తు, హింసకు కాదు అంటూ ఆయన చెప్పడంతో బీజేపీ వాళ్ళు తెల్లబోయారు. శివుణ్ణి హింసకు గుర్తుగానో లేదా త్రిశూలాన్ని హింసకు గుర్తుగానో చూడకూడదు అని, త్రిశూలం రైట్ హ్యాండ్లో ఉంటే హింస, అదే లెఫ్ట్ హ్యాండ్లో ఉంటే శాంతికి చిహ్నమని, ఆ విధంగా శివుణ్ణి చూడాలి తప్పితే హింసాత్మకంగానూ చూడకూడదని బీజేపీ శ్రేణులు మాత్రం హిందుత్వ అంటూనే, హిందువులు అంటూనే హింసను ప్రేరేపిస్తూ ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలకి మోడీ కూడా బిత్తరపోక తప్పలేదు. అలాగే మోడీ గారు డైరెక్ట్గా పరమాత్మతో మాట్లాడతారని, నేరుగా దేవుడితో మాట్లాడి అప్పుడే ఆయన పనులు చేస్తారంటూ మోడీ గారిని ఎద్దేవా చేశారు. మోడీని ఆయన అలా ఎందుకన్నారో మనందరికీ ఆల్రెడీ తెలుసు. మోడీ గతంలో ఒక ఇంటర్వ్యూలో నేను అందరిలాగా బయలాజికల్గా ఒక తల్లికి పుట్టాను అనుకోవడం లేదు, దేవుడే నన్ను కొన్ని కార్యాల కోసం పంపించాడు అంటూ ఏవో వ్యాఖ్యలు చేశాడు. అంటే ఒక రకంగా తనను తాను దైవాంశ సంభూతుడిగా భావించుకున్నాడు. ఇలా భావించిన తర్వాత చాలా వరకు నెటిజన్లు కానీ విమర్శకులు కానీ ఆయన్ని విమర్శించారు. కానీ బీజేపీ శ్రేణులు మనకు తెలిసిందే, ఎప్పుడు ఆయన్ని నెత్తిన పెట్టుకుంటూనే ఉంటారు. అలా ఆ విషయాన్ని కోట్ చేస్తూ రాహుల్ గాంధీ అద్భుతంగా మోడీకి సెటర్ వేశారు. ఇన్నాళ్లుగా రాహుల్ గాంధీని పప్పు అంటూ హేళన చేసిన బీజేపీ మీడియా కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు రాహుల్ గాంధీ స్పీచ్ని తప్పక తమ ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, లేదా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కావచ్చు ప్రసారం చేయక తప్పడం లేదు. అలా రాహుల్ గాంధీ తన ఎఫెక్ట్ చూపించారు. అలాగే తన ప్రసంగంలో మాట్లాడుతూ నీట్ వివాదం గురించి, అలాగే మణిపూర్కి మోడీ గారు వెళ్ళని సందర్భాన్ని గురించి, ఇలాంటి అనేక విషయాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. నీట్ వివాదం ఏంటో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద విద్యా స్కామ్ అంటే నీట్లో అనేక అక్రమాలు జరిగాయనే ఆరోపణలు, విద్యార్థులు అనేక మంది రోడ్ల మీదకు రావడం, ఆ స్కామ్లో రోజు రోజుకి ఒక్కొక్క విషయం బయటపడుతూనే ఉంది. ఈ విషయాన్ని గురించి ప్రభుత్వం ఇంతవరకు బాధ్యతగా తన వ్యాఖ్యలు కానీ తన చర్యలు కానీ మొదలు పెట్టలేదు. ఏదో వృతాపత్తిగా దీనికి సంబంధించి చట్టాలు ఉన్నాయని, ఆ చట్టాల రూపంలో కఠినమైన శిక్షలు వేస్తామని ఏదో ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. కానీ అసలు జరిగిందే ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తుల ద్వారా అనేది ఉన్న సమాచారం. ఇప్పుడు మీడియా ఛానళ్లు స్టింగ్ ఆపరేషన్లు చేస్తూ నీటి గురించి బయట పెడుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ పార్లమెంట్లో చాలా గట్టిగా వినిపించారు. అలాగే మణిపూర్ సంగతి కూడా. మణిపూర్ అల్లర్లు జరిగినప్పుడు ఎంతోమంది మహిళలు వివస్త్రాలయ్యారు, ఎంతోమంది అన్యాయంగా చనిపోయారు, ఎన్నో దేవాలయాలు, చర్చిలు తగలబడ్డాయి. ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా మోడీ కనీసం మణిపూర్కి వెళ్ళలేదు. ఆయన వెళ్ళాలి అంటూ ఆనాడు పార్లమెంట్లోనే రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం కావచ్చు, అలాగే ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేసినా ఆయన తలొగ్గలేదు. చివరికి ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే తప్ప మోడీ గారు దాని గురించి మాట్లాడలేదు. అది కూడా 1 minute. దీన్ని కూడా కౌంటర్ చేస్తూ ఇవాళ రాహుల్ గాంధీ అద్భుతంగా మాట్లాడారు. మణిపూర్కి ఇంతవరకు వెళ్ళలేదు మీరు, ఇదేమి బాధ్యత అంటూ ప్రశ్నించారు. హింసను ప్రేరేపించడం అంటే ఇది కాదా అంటూ ప్రశ్నించారు. హిందువులు అని చెప్పుకుంటూనే హింసను ప్రేరేపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన అనేక పథకాల విషయంలో కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్నివీర్ పథకాన్ని తాము కానీ అధికారంలోకి వస్తే పూర్తిగా తీసివేస్తామని, అగ్నివీర్ పథకంతో దేశభక్తులని అవమానిస్తున్నారని, సైనికులని అవమానిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. ఇదొక్కటే కాదు, ఈడీని, సిబిఐని ప్రతిపక్ష నాయకుల మీద దాడులకు ఉపయోగించడం కానీ, కేవలం బీజేపీ తన స్వప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వ స్వతంత్ర వ్యవస్థల్ని వాడటాన్ని కానీ తప్పుపట్టారు. రాహుల్ గాంధీ మాటలకి స్పీకర్ కూడా తెల్లబోయారు. చివరికి స్పీకర్ను కూడా అసలు మైక్ ఆఫ్ చేసే అధికారం ఎవరి చేతిలో ఉంది అంటూ ప్రశ్నించారు. దాంతో స్పీకర్ కూడా అయోమయంలో పడ్డారు. ఈ విధంగా రాహుల్ గాంధీ అద్భుతంగా స్పీచ్ ఇచ్చి హీరో అయిపోయాడు. అయితే ఏ విషయాన్నైనా బీజేపీ, మోడీ అద్భుతంగా ట్విస్ట్ చేయగలరు. అలా ఎన్నోసార్లు చేశారు కూడా. అయితే ఈ స్పీచ్ను కూడా ట్విస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. మోడీ రాహుల్ గాంధీ స్పీచ్ మీద విమర్శిస్తూ ఏమన్నారంటే, రాహుల్ గాంధీ హిందువులను హింసావాదులు, తీవ్రవాదులు అన్నారంటూ కొత్తగా ఆరోపణ చేశారు. దానికి ఆల్రెడీ రాహుల్ గాంధీ తన స్పీచ్లో హిందువులు హింసావాదులు కాదు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోడీ వీళ్ళు మాత్రమే హిందువులు కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఉద్దేశం బీజేపీ, మోడీ వీళ్ళు మాత్రమే హింసావాదులు, హిందువులు కాదు అని. కానీ మోడీ మాత్రం చాలా తెలివిగా దాన్ని ట్విస్ట్ చేయాలని ప్లాన్ చేశారు.
అలాగే బయట నుంచి కూడా కంగనా రనౌత్, యోగి ఆదిత్యనాథ్, అలాగే తెలంగాణ మంత్రి కిషన్ రెడ్డి వీళ్ళంతా కూడా హిందువులను హింసవాదులు అన్నాడు రాహుల్ గాంధీ అంటూ కొత్తగా స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ స్టేట్మెంట్ల ప్రభావం ఎంత ఉంటుందో తెలియదు, చూద్దాం. కంగనా రనౌత్ అయితే ఏకంగా రాహుల్ గాంధీని ఒక స్టాండప్ కమెడియన్లా ప్రవర్తించారంటూ ఎద్దేవా చేశారు. అయితే ఈ రాహుల్ గాంధీ స్పీచ్ అద్భుతంగా పేలడంతో పార్లమెంట్లో బీజేపీకి తొలిసారి బలమైన ప్రతిపక్షం వేడి తగిలింది. గత 2 ప్రభుత్వాల్లోనూ పార్లమెంట్లో ప్రతిపక్షం లేకుండా పోయింది. కాంగ్రెస్కి తక్కువ సీట్లు రావడంతో కాంగ్రెస్ని ప్రతిపక్షంగా అంగీకరించలేదు. దాంతో ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ కోల్పోయింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలబడింది. ప్రతిపక్షాలకు నాయకుడిగా రాహుల్ గాంధీ నిలబడ్డారు. దాంతో ఇక కౌంటర్లు భవిష్యత్తులో కూడా బీజేపీకి తప్పకపోవు.